రాష్ట్రంలో ఒకవైపు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, మరొక వైపు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వెరసి ఆర్టీసీకి ఇప్పుడు పండగ వాతావరణం. ఆర్టీసీ దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసింది, దీనికి సంబంధించినటువంటి బస్సులు ఏ విధంగా నడపబోతుంది, ఛార్జీలను ఏ విధంగా నియంత్రించబోతుంది వివరించడానికి మన దగ్గర ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎంవై దానం గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఏ విధంగా ఈ బ్రహ్మోత్సవాలకి ఇటు నవరాత్రి ఉత్సవాలకి ప్లాన్ చేశారు? బ్రహ్మోత్సవాలకు, నవరాత్రి ఉత్సవాలకు, దసరా ఉత్సవాలకు ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తరఫున సుమారు 1100 బస్సులు మేము ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో మేజర్గా హైదరాబాదు, రాజమండ్రి, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణికుల్ని వారి యొక్క నేటివ్ ప్లేసెస్కి తీసుకురావడానికి, అలాగే పండుగ అయిన తర్వాత మళ్ళా వెళ్ళటానికి మేము బస్సులు ప్లాన్ చేసాం. సో దాంట్లో భాగంగా హైదరాబాదుకి సుమారు 350 బస్సులు ప్లాన్ చేసాం, రాజమండ్రికి 250, విశాఖపట్నానికి 100, బెంగళూరుకి ఒక 15 బస్సులు, చెన్నైకి ఒక 20 బస్సులు, మిగతా ప్రాంతాలకి 280 బస్సులు మొత్తం. అలాగే రాయలసీమ ప్రాంతానికి కూడా ఒక 50 బస్సులు మొత్తం కలిసి 1100 బస్సులు మేము ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్లానే కాకుండా మాకు ట్రాఫిక్ పెరిగిన దాన్ని బట్టి అప్పటికప్పుడు మళ్ళా బస్సెస్ ఇంక్రీజ్ చేసి ప్రయాణికులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ గమ్యస్థానాలు చేర్చడానికి మేము ప్లాన్ చేసాం. ప్రధానంగా ఏ ఏ రూట్లలో ఈ సీజన్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది సార్? ఈ సీజన్లో ఎక్కువ మనకి హైదరాబాద్ నుంచి డౌన్ ఉంటుంది, వైజాగ్ నుంచి ఇటు డౌన్ ఉంటుంది, అలాగే రాజమండ్రి ఉంటుంది, తర్వాత తిరుపతి ఎక్కువ ఉంటుంది, తర్వాత ఈ మన ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి కూడా ట్రాఫిక్ బాగుంటుంది. వీటిలన్నీ అన్ని రూట్లలో కూడా మేము ప్రత్యేకమైన బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు రెగ్యులర్ బస్సులతో పాటు, రెగ్యులర్ సర్వీసులతో పాటు ప్రత్యేకంగా ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక స్పెషల్ బస్సులు ఎన్ని తిప్పుతా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పినవి 1100 బస్సులు కూడా ప్రత్యేక బస్సులు, రెగ్యులర్గా తిరిగే సర్వీసులు కాకుండా ఈ 1100 బస్సులు ప్రత్యేకమైన బస్సులుగా ఆపరేట్ చేయడం జరుగుతుంది. వీటిలో ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా నార్మల్ ఫేర్తోటే ఆపరేట్ చేయబడుతుంది. సార్, ఇప్పుడు వీటిల్లో ఈ పల్లె వెలుగు దగ్గర నుంచి ఏసీ బస్సుల వరకు ఉన్నాయి. ఏ ఏ రకాలైనటువంటి బస్సులు ఏ ఏ ప్రధానమైన రూట్లో వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు హైదరాబాదు, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు వీటిల్లో మనకి ఏసీ బస్సులు, తర్వాత సూపర్ లగ్జరీ బస్సులు ఆపరేట్ అవుతాయి. తర్వాత మనకి రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, భీమవరం ఇటువంటి ప్రాంతాలకి ఎక్స్ప్రెస్ బస్సులు ఆపరేట్ అవుతాయి. సార్, ఇప్పుడు ప్రతిసారి ఈ ఉత్సవాలు వచ్చినప్పుడు కానీ ఈ రద్దీ సమయాల్లో కానీ ఆర్టీసీ మామూలు బస్సులు పెట్టేసి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుందనే అభియోగం ఉంది. ఈసారి అలాంటి అంశాలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? లేదు, ఆర్టీసీ ఓన్లీ నార్మల్ ఫేర్తోటే, ఈ షెడ్యూల్ బస్సెస్లు ఏ ఫేర్ అయితే ఉన్నాయో అదే ఫేర్తో మేము స్పెషల్ బస్సులు కూడా ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేసాం. ఇప్పుడు ఈ మిడిల్ మ్యాన్, ఏజెంట్లు ఎక్కువ ఛార్జీలు తీసుకునేటటువంటి సాంప్రదాయం చాలా కాలంగా ఉంది. వాటిని నియంత్రించడానికి ఏ రకమైన చర్యలు చేపడతారు? సో వాటిని నియంత్రించడానికి మేము డిటీసీ అండ్ పోలీసు వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ రిటర్న్గా ఇస్తున్నాం, వారికి కూడా చెప్తున్నాం, వారు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. సార్, ఇప్పుడు ఈ బస్సులు కాకుండా ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు వాటికి సంబంధించిన ఎలాంటి ప్లాన్ ఉంది? ఇప్పుడు ఆయన తిరుగుతున్నాయా, లేకపోతే భవిష్యత్ ప్రణాళిక ఏదైనా ఉందా? ప్రస్తుతం ఎలక్ట్రికల్ బస్సులు మన దగ్గర అయితే లేవు, ప్రపోజల్ అయితే పంపించడం జరిగింది. ఇప్పుడు మీ విజయవాడ రీజియన్లో ఉన్నటువంటి బస్సుల్లో చాలా బస్సులు కొంచెం కండెమ్ స్థితికి వచ్చిన బస్సులు ఉన్నాయి అనేటటువంటి న్యూస్ బయటకు వచ్చిన నేపథ్యంలో వాటిని నియంత్రించడం, వాటి ప్లేస్లో కొత్త బస్సులు పెట్టే ప్రతిపాదన ఏదైనా ఉందా? ఆల్రెడీ హెడ్ ఆఫీస్ నుంచి మాకు కొత్త బస్సులు సుమారు 100 బస్సులు గత 2-3 నెలల్లో రావడం జరిగింది. ఈ మైలేజ్ అయిపోయిన బస్సులు ఎప్పటికప్పుడు హెడ్ ఆఫీస్ వాళ్ళు వాటిని స్క్రాప్ చేసి వాటి ప్లేస్లో హెడ్ ఆఫీస్ నుంచి మాకు కొత్త బస్సులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలకి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఆర్టీసీ ఏం చేసింది సార్? తిరుమల తిరుపతికి మనం విజయవాడ నుంచి మనం షెడ్యూల్ సర్వీస్ కాకుండా ఎడిషనల్గా ట్రాఫిక్ డిమాండ్ బట్టి ఎడిషనల్ సర్వీసులు పెట్టడం జరిగింది. బస్ స్టాండ్లో వచ్చే ట్రాఫిక్ డిమాండ్ బట్టి ఎప్పటికప్పుడు ఇంకా సర్వీస్ ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట.
ఇప్పుడు రెగ్యులర్‌గా ఆర్టీసీ తిరుపతికి ప్రత్యేకమైన ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కాకుండా మిగతా సమయాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన సర్వీసులున్నాయి. బ్రహ్మోత్సవాల కంటే ముందు మిగతా సందర్భాల్లో కూడా ఎక్కువ మంది భక్తులు ఈ చుట్టుపక్కల నుంచి వెళ్ళే పరిస్థితులున్నాయి. వారికి తగినటువంటి సేవలు ప్రైవేట్ సర్వీస్ ఇచ్చేంత ఎక్కువ సర్వీసులు ఆర్టీసీ ఇస్తుందని అనుకోవచ్చా? ప్రైవేట్ సర్వీస్ కంటే ఆర్టీసీ ఎక్కువ సర్వీసులను ఆపరేట్ చేస్తుంది. ఆర్టీసీ సర్వీసుల్లో మిగిలిపోగా ట్రాఫిక్ మాత్రమే ప్రైవేట్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మాకు ట్రాఫిక్ రిజర్వేషన్స్ ఫుల్ అవుతున్న కొలది మేము ఎడిషనల్ సర్వీసెస్ ఆపరేషన్లో ప్రెస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున సర్వీస్ అందజేస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి ఈ మా ప్రయాణికుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను పరిష్కరించే విషయంలో ఆర్టీసీ అనుకున్న స్థాయిలో చేయట్లేదనే ఒక అభియోగం ఉంది. దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు చేపడతారు? ప్రయాణికుల నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ని ఎప్పటికప్పుడు మేము ఆన్లైన్ ద్వారా తర్వాత రిటర్న్గా కూడా తీసుకుని ఎప్పటికప్పుడు ఆ ప్రయాణికులతో మా డిపో మేనేజర్స్ మాట్లాడి ఆన్ ది స్పాట్ వాటిని సాల్వ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తున్నాం. మా దగ్గర ప్రస్తుతం అయితే కంప్లైంట్స్ ఏం పెండింగ్ లేవు. ఇది మొత్తం మీద అటు బ్రహ్మోత్సవాలు ఇటు నవరాత్రి ఉత్సవాలకు కావాల్సినటువంటి ఆర్టీసీ పూర్తి ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్ సర్వీసులను ఏర్పాటు చేసింది. దాదాపు అన్ని నార్మల్ ఫెయిర్తోనే బస్సులు కూడా అన్నీ కూడా తిప్పడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి రీజనల్ మేనేజర్ ఎంవై దానం పేర్కొన్నారు. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.